ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఇవన్నీ కమ్స్ అండర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. ఈ సిట్ అనేది జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి సిట్ అనేది వేశారని నా ఉద్దేశం. అంటే సజ్జనార్ గారు అవేర్నెస్ కాదని ఆయన పబ్లిసిటీ చేస్తారు. ఒక ఆర్టీసీ ఎండీగా ఉండ ఆయన ఒక పిఆర్ టీం పెట్టుకొని సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేయడం. ఈయన ఎవరండి పలానా పర్సన్ ఇలా వీడియో చేస్తున్నాడని ఆయన ట్విట్టర్ అకౌంట్లో పెడతానికి ఆయనకి ఏమైపోతుంది? కంపెనీ మీద ఇప్పుడు వరకు ఎక్కడ ఏ కేసు పడలేదు. అసలు కంపెనీ అనేవాడిని ఐడెంటిఫై చేయాలి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కార్తిక్ సిద్ధార్థ, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బెట్టింగ్ ఎవరైతే బోర్డు మెంబర్స్గా ఉన్నారో అందులో ముఖ్యంగా జితేందర్ రెడ్డి, ఆయన ఇప్పుడు ఒక కమిషనర్ని నియమించారు. ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ వెనక అసలు ఏం జరుగుతుంది, ఈ బెట్టింగ్స్ అసలు ఏం జరుగుతుంది అని. ఈ జితేందర్ రెడ్డి అనే అతను ఎవరు? డీజీపీ, వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ మెట్రోలోనే బోల్డ్ అన్ని బెట్టింగ్ యాప్స్ అవుతున్నాయి. జితేందర్ రెడ్డికి తెలీదా? ఇవన్నీ పక్కన పెడతాం మేడం. అసలు ఈ బెట్టింగ్ ఈ స్టోరీ ఇదంతా మొత్తం ఉంది చూసారా, ఇది అసలు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉందా? ఫస్ట్ క్వశ్చన్. మనకేంటంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ గేమింగ్ యాక్ట్ అనే ఒకటి ఉంది. దాని ప్రకారం ఈ బెట్టింగ్ అనేది 2020లో ఒక అమెండ్మెంట్ చేసి సైబర్ స్పేస్ అనేది ఇంక్లూడ్ చేశారు సెక్షన్ 3A కింద. దాని ప్రకారం వీళ్ళకి ఒక రైట్ వచ్చింది, కేసు కట్టచ్చు. ఎవరైనా ఈ పర్టికులర్ సైబర్ స్పేస్ యూజ్ చేసి గేమింగ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తే వాళ్ళ మీద కేసు కడతానికి వచ్చింది. ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఇవన్నీ కమ్స్ అండర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, ఇది ఒక సివిల్ నేచర్ కేసు. ఇంకోటి సెకండరీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ అడ్వర్టైజింగ్ స్టాండింగ్ కౌన్సిల్ ఇవన్నీ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ లాస్ అండి. స్టేట్ గవర్నమెంట్కి అసలు సంబంధం లేని ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఈ సిట్ అనేది జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి సిట్ అనేది వేశారని నా ఉద్దేశం. సిట్ అనేది టాపిక్ని కంప్లీట్గా డైవర్ట్ చేయడానికి, ఏదో మేము చేస్తున్నాము అన్నది చెప్పడానికి. కానీ వీళ్ళకి అసలు వీళ్ళు కాంపిటెంట్ అథారిటీ కాదండి. సో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అరికట్టాలి అంటే ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆడొద్దు బెట్టింగ్స్, ఆడే వాళ్ళకి బాబు ఇలా ప్రమోషన్స్ చేసే వాళ్ళకి బాబు మీరు ఇలా ప్రమోషన్స్ చేసి మీ వీడియోస్కి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారు అని సజ్జనార్ చెప్పటం జరిగింది. ఓకే, గౌరవనీయులైన సజ్జనార్ గారికి నిజంగా ఆ అవేర్నెస్ ప్రజల్లో కల్పిస్తున్నారు. ఎవరైతే బాధిత కుటుంబాల వెనక నిలబడుతున్నారో వాళ్ళకి ఆయనకి నిజంగా థ్యాంక్స్. కాకపోతే గవర్నమెంటే దీనికి అండగా కాదండి. అంటే సజ్జనార్ గారు అవేర్నెస్ కాదండి, ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఆయన పబ్లిసిటీ స్టంట్ అండి. అన్వేష్ అనే ఒక ఆయన, మీకు ఐడియా ఉండి ఉంటుంది, నా అన్వేషణ. అవును, ఆయన ఒక సంవత్సరానికి ఒకసారి ఒక సిల్లీ స్టోరీ ఏదో ఒకటి తీసుకొచ్చి అది జనం మీద రుద్ది జనాల్ని పిచ్చోళ్ళని చేసి దాన్ని సపోర్ట్ చేస్తూ ఈయన పబ్లిసిటీ స్టంట్. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి, ఆర్టీసీ ఎండి ప్రజెంట్ ఉన్న స్టేజ్. ఒక ఆర్టీసీ ఎండీగా ఉండ ఆయన ఒక పిఆర్ టీం పెట్టుకొని సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేయటం ఏంటండి? ఇది క్లియర్గా సివిల్ కాండక్ట్ రూల్స్ అని ఉంటాయండి, సివిల్ సర్వీస్ కాండక్ట్. దీని ఎథిక్స్కి విరుద్ధం పూర్తిగా. మీరు జనాలందరినీ మిస్లీడ్ చేస్తున్నారండి. వీళ్ళకి సంబంధం లేని టాపిక్లో ఏంటి వీళ్ళన్నా ఒక రూట్ కాజ్ని ఏమన్నా తీసుకొచ్చి బయటకన్నా సొల్యూషన్ తెస్తున్నారంటే అది లేదు. వాళ్ళకి ప్యానిక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మీద పడుతున్నారు, కరెక్టే. ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీద పడే బదులు హైకోర్టుకి వెళ్ళి ఒక పిల్ వేయచ్చు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అందరికీ సొల్యూషన్ వస్తుంది. అది లేదు. ఈయన ఎవరండి పలానా పర్సన్ ఇలా వీడియో చేస్తున్నాడని ఆయన ట్విట్టర్ అకౌంట్లో పెడతానికి ఆయనకి ఏ రైట్ ఉంది? రైట్ టు డిగ్నిటీ అని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఉంది. అవును, మరి అది అక్కడ వైలేషనే కదా. అది తెలీదా సజ్జనార్కి? తెలీదండి. ఆయన పబ్లిసిటీ స్టంట్లో ఉన్నాడు కానీ తెలియదు. పబ్లిసిటీ ఇదంతా చేస్తుందంతా పబ్లిసిటీ స్టంట్ అంటే అంతకు మించి ఏమీ లేదు. ఎప్పుడైతే మీరు రీసెంట్గా ఈ మెట్రో ఇష్యూ వచ్చింది, మెట్రోలో యాప్స్ ఇదే మెట్రోలో అడ్వర్టైజ్మెంట్లు అవి జరుగుతున్నాయని ఒక నాగూర్ బాబు గారిని ఒక అడ్వకేట్ చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మీరు చాలా చేంజెస్ చూసుంటారు ఆయన ట్విట్టర్ పోస్టింగ్లో. ఇంతకుముందు అంత అగ్రెసివ్నెస్ లేదు, ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఫస్ట్ తప్పు ఉంది. గవర్నమెంట్ సైడ్ నుంచి తప్పు ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు స్టేట్ గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీ కాదండి దీంట్లో. మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ,
వీళ్ళకి ఒక లాస్ ఉన్నాయండి, గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం క్లియర్గా ఏంటంటే ఈ ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ప్రమోట్ చేస్తే ఎంటైర్ స్పెక్ట్రమ్ అంటే నాట్ ఓన్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, మొత్తం ఇంటర్మీడియటరీస్ అంటే ప్లాట్ఫామ్స్ కానీ, నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చర్ కానీ, బెట్టింగ్ కంపెనీ కానీ ఎవడైనా కమ్స్ అండర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అని వస్తుందండి. వీళ్ళు పెడుతున్న సెక్షన్లు ఏంటండి కేసులు? సెక్షన్ 3 కనిపిస్తుంది. సెక్షన్ 3 కనబడుతుందండి. 3 అనేది గేమింగ్ యాక్ట్లో ఒక గేమింగ్ హౌస్ కండక్ట్ చేస్తారు. అది ఇన్ఫ్లుయెన్సర్ మీద పెట్టే యాక్ట్ కాదు కదా, కేసు కాదు కదండి. సరే, నెక్స్ట్ 318/4 పెడుతున్నారు బిఎన్ఎస్ కింద. అది ఇన్పర్సనైజేషన్ అంటే పలానా పర్సన్ అని చెప్పుకొని నేను నాగూర్ బాబు గారు అన్న ఫేస్ వాడితే ఇవన్నీ వస్తాయి. ఆయన ఐడెంటిటీ వాడి నేను ఇవన్నీ చేస్తుంటే అది వస్తుంది. కానీ డైరెక్ట్గా ఆల్ ఫేస్లో వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, క్లియర్ కట్గా సివిల్ నేచర్ కేసుని తీసుకెళ్ళి క్రిమినల్ కేసు పెట్టి జనాల్ని ఒక ప్యానిక్ చేసి సొల్యూషన్ రాదండి. ఇలా పబ్లిసిటీ వస్తుంది. సో ఇదంతా పబ్లిసిటీ స్టంట్, పబ్లిసిటీ స్టంట్, ప్రజలకు ఉపయోగపడేది కాదండి. ఎందుకంటే నిజంగానే వాళ్ళకి ఏమన్నా చేయాలని అనుకోండి, కోర్టు నుంచి ప్రాపర్గా గైడ్లైన్స్ తెచ్చుకొని గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చారనుకోండి, పలానాది ప్రమోట్ చేయకూడదు, పలానా అడ్వర్టైజ్ చేయకూడదు అని చెప్పి వచ్చిందనుకోండి. ఓకే, నేను రీసెంట్గా అన్వేష్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. తను రీసెంట్గా చేసిన వీడియో ఏంటి అంటే దీప్తి సునాయన అండ్ షణ్ముఖ్ జశ్వంత్ వీళ్ళిద్దరిని యూజ్ చేసుకుని వీళ్ళిద్దరు 20 కోట్లు స్కామ్, అది వీళ్ళిద్దరూ చేసింది, అది కూడా బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసుకుని. నెంబర్ 1 యాంకర్ జ్యోతి పైన కూడాను తను కూడా కొన్ని కోట్లు ఖర్చు ఇది చేసింది, కోట్లు గడిస్తుంది ఈ యాప్స్ ని యూజ్ చేసుకొని, గేమింగ్ యాప్స్ యూజ్ చేసుకొని అని చెప్పి. ఇలాంటి సెలబ్రిటీస్ ఎవరంటే తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెనకతలు పడ్డారు. అసలు ఈ అన్వేష్ స్టోరీ ఏంటి? ఈ అన్వేష్ కి ప్రతి దేశం 374 దేశాలు తిరగడానికి ఎలా ఉంది? అంత డబ్బులు ఎక్కడివి? బేసికల్గా ఆయన ఎక్కువ రీచ్ వస్తే ఆయనకి ఎక్కువ డబ్బులు వస్తాయండి. ప్లస్ నువ్వు ఇలా తిరుగుతున్నావు కదా అన్న నీకు స్పాన్సర్స్ వస్తారు బయట నుంచి. కొంతమంది ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, బాబు నువ్వు తిరుగుతున్నావు కదా, ఇంత అవేర్నెస్ చేస్తున్నావు కదా, ఈ డబ్బులు ఉంచుకో, నువ్వు తిరుగు అన్న పాయింట్ వస్తుంది. ప్లస్ ఈ మాకు రీసెంట్గా వచ్చిన ఒక వీడియో చూశాను, దాంట్లో ఆయన ఒక బెట్టింగ్ ప్రమోట్ చేశాడు. ఆయన ఏమో నాకు తెలియక చేశాను సంథింగ్ ఏదో చెప్తున్నాడు, కానీ ఆయన ప్రమోట్ చేశాడు కదా. ఒక 1.5 కానీ ఆయన మీద కేసులు పెట్టడానికి లేదు కదా మన వాళ్ళకి. పెట్టరు కదా, ఎందుకంటే ఆయన వెనకాల సజ్జనార్ అనే ఆయన ఒక ఐపీఎస్ ఉన్నారు. ఆయన మీద కేసులు పెట్టడానికి ఆయన తెలంగాణలోని ప్రమోట్ చేయలేదు, పెట్టారండి. దాన్ని తెలంగాణలోని ప్రమోట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రమోట్ చేయలేదు, ఏదో వేరే దేశంలో ప్రమోట్ చేశాడు. మరి అలాగైతే చాలా మంది, ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ అని ఆయన ఉన్నాడండి, ఆయన ఎప్పుడు ఇండియాలో ఉండి ప్రమోట్ చేయలేదే, వేరే కంట్రీలో ఉండి ఒక అడ్వర్టైజ్మెంట్ ఆ కంపెనీతో టైఅప్ అయ్యి ఒక 3-4 వీడియోలు ఆ కంపెనీ వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. అదే వీళ్ళ ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే ఆ 1 డే స్టోరీ పెట్టాలి, అప్పుడు కానీ పేమెంట్ రాదు. వీళ్ళు ఒక రెమ్యునేషన్ కోసం చేసిన దాన్ని తీసుకెళ్ళి. ఇంకోటి ఏంటంటే ఆ లింక్ కూడా కంపెనీదే. కంపెనీ మీద ఇప్పుడు వరకు ఎక్కడ ఏ కేసు పడలే, అసలు కంపెనీ అనేవాడిని ఐడెంటిఫై చేయలే. కంపెనీ ఉందా అసలు? ఉంటుందండి, లేకుండా వీళ్ళకి పేమెంట్ రాదు కదా. ఓకే, ఖచ్చితంగా ఉంటుంది, కానీ కంపెనీని ఐడెంటిఫై చేయాలి. కంపెనీని పట్టించుకుంటే ఈ కేసు పక్కకి వెళ్ళిపోద్ది కదండి. అసలు దాని మీద ఎందుకు వేయట్లేదు అడుగులు? ఇప్పుడు సజ్జనార్ గారు ఇలా కథం తొక్కి వీళ్ళందరికీ చెప్పే బదులు పబ్లిసిటీ, అదే ఏదో మీరు పబ్లిసిటీ అంటున్నారు, మేము కథం తొక్కారు అంటున్నాము. ఇలా కథం తొక్కి ఇలా చేసే బదులు ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది? గేమింగ్ యాప్ ని బ్యాన్ చేద్దామన్న ఐడియా ఎందుకు రావట్లేదు? ఆయనకి రూట్ కాజ్ మీద అసలు ఇంటెన్షన్ లేదండి. ఆ రూట్ కాజ్ మీదకి వెళితే నిజంగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో పవర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక కంప్లైంట్ పెట్టించాడంటే మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ సపోర్ట్ చేస్తారు. తెలంగాణలో నాకు తెలిసి ఐఏఎస్లో ఐపీఎస్లో ఒక 200+ ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్లో. ఎవరికి తెలియని లా ఈయనకి తెలుసా? ఈ రోజు దాకా ఎవరైనా ఒక ఐపీఎస్ దీని మీద రెస్పాండ్ అయ్యారండి? అందరికీ తెలిసి ఇది స్టేట్ లెవెల్ కాదు, ఇట్ కమ్స్ అండర్ సెంట్రల్ అని. ఈయన ఒక్కడే పబ్లిసిటీ స్టంట్ కోసం ఆయన ఆఫీస్లో కూర్చొని లైవ్ వెళ్తున్నాడండి అన్వేష్తో. రీసెంట్గా యువ సామ్రాట్ అనే ఆయన చూపించాడు, ఈయనకి పబ్లిక్ రీచ్ కావాలంట.
ఈ టాపిక్ మీద. సొల్యూషన్ కాదు. రీచ్ ఎవరికి కావాలండి? పబ్లిసిటీ ఉన్న ఒక ఇంటెన్షన్ ఉన్న ఆయనకే కదా. అంటే రీచ్ వెళ్తే మేబీ వాళ్ళలో ఆ మార్పు రీచ్ వస్తుంది. రీచ్ కాదండి. మీరనే రీచ్ కాదు. ఈయన ఫేమ్ అవ్వటానికి కావాల్సిన రీచ్. సో సజ్జనార్ గారు ఫేమస్ అవ్వటం కోసం మాత్రమే ఈ గేమింగ్ యాక్ట్ ని ఒక పప్పెట్లా చేసి వాడుతున్నారు అంటారు మీరు. అవునండి. అది కరెక్ట్గా సక్సెస్ఫుల్ అయింది లోకల్ బై నాని కేసులో అండి. ఓకే. మీకు ఈ కేసు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ సజ్జనార్ అనే ఆయన 19th ఆయన ట్విట్టర్ అకౌంట్లో పెట్టాడు ఒక వీడియో. ఏ 19th ఫిబ్రవరి 19th. ఫిబ్రవరి 19th. ఫిబ్రవరి 19th ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశాడు. ఇలాగా సంపాదించే బదులు సంథింగ్ ఏదో చెప్పాడు. ఆ వీడియో పాత వీడియో ఆ బెట్టింగ్ కంపెనీ వాడు రికార్డ్ చేసుకున్న వీడియో. అదేంటంటే మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే పలానా వేరే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో ఇతను చేస్తున్నాడు కోసం నువ్వు కూడా చెయ్యి అని చెప్పి అతనికి పంపించిన వీడియో. అది ఈయన దగ్గర దాకా ఎలా వచ్చిందన్న తెలియదు, మనకు వచ్చింది. ఈయన అసలు ఆ ఫ్యాక్ట్స్ ఏంటి వెరిఫై చేసుకోకుండా డైరెక్ట్గా ఈయన ట్విట్టర్ అకౌంట్లో పెట్టాడు. ఇవన్నీ పక్కన పెడితే వైజాగ్ సిపి ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఈయన అందరికంటే పబ్లిసిటీ ఎక్కువ, మామూలు స్టంట్స్ కాదు. మొత్తం వైజాగ్ మీడియా మొత్తం చేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ఈయన చెప్పిందే వేస్తారు వాళ్ళు. కొత్తగా అయితే ఒరిజినల్ అక్కడ జరిగే చాలా అట్రాసిటీస్ ఉన్నాయి, ఒక్కటి కాదు. ఎవరి దగ్గరైనా ఒక గంజాయి దొరికింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 grams చిన్న ప్యాకెట్, ఈయన 16 kgs 17 kgs వేసి జైల్లో పెడతాడు. ఆ సో మెనీ అట్రాసిటీ. సేమ్ సిమిలర్గా నాని దొరికాడు టైంకి, అదే రోజు ఎఫ్ఐఆర్ అయిపోయిందండి. అవును, మేము దాని గురించి మాట్లాడాం. లోకల్ బై నానిది ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఏంటి ఎఫ్ఐఆర్ అని చెప్పి నేను చెక్ చేస్తే ఫలానా ఒక పులికుమార్ రెడ్డి అని ఒక ఆయన, గాజువాక ఆయన 3,09,00,000 ఈ బెట్టింగ్ యాప్స్లు అన్నిటిలో పెట్టి పోయినాయి. సో రీసెంట్గా మనవాడు లోకల్ బై నాని అనే ఆయన ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోండి అని పెట్టాడు. ఓకే. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒక 2 ఎఫ్ఐఆర్లు ముందుకెళ్ళానండి. ఆన్లైన్లో అందరికి వస్తుంది. ఇదే పులికుమార్ రెడ్డి 19th ఒక కంప్లైంట్ పెట్టాడు. సేమ్ 3,09,00,000 క్యాసినోలో ఆటల్లో పోగొట్టుకున్నారని రాశాడు. ఓకే. క్రెడిబిలిటీ ఎక్కడ ఉందండి ఆ ఎఫ్ఐఆర్కి, ఆ కంప్లైంట్కి? ఒకటి సార్, ఇలా ఈ దొంగ ఎఫ్ఐఆర్లు పెట్టించి వాళ్ళ మీద చర్యలు ఏమి ఉండవా? ఉంటాయండి. ఇక్కడ ఏమవుతుందంటే హైకోర్టుకి వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఆ పర్సన్ని బెదిరిస్తారండి పోలీసులు. ఏమని బెదిరిస్తారు? నువ్వు గనక మా మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటే నీవే గంజాయి కేసులు పెడతాం, నీ మీద ఆ కేసులు పెడతాం, డ్రగ్స్ కేసులు పెడతాం, ఏదో ఒకటి చెప్పి బెదిరిస్తాడు. కామన్ మ్యాన్కి భయం కదండి, అపోజ్గా మాట్లాడడానికి లేదు. సో యూనిఫామ్ కి అపోజ్ గా మాట్లాడడానికి లేదు. వాళ్ళు నుంచుంటే మేము ఎంతవరకైనా వెళ్తాం, వాళ్ళు నుంచోకపోతే మేమేం చేయలేము. ఇది జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్. ఈ కంప్లైంట్లు ఇలా జరిగింది. ఇది దాంట్లో పెట్టిన సెక్షన్స్ ఏంటంటే 111(2) అండి. ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. బిఎన్ఎస్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని వచ్చిందండి 111. దీంట్లోనే వాళ్ళు సైబర్ క్రైమ్ అని ఒక మాట పెట్టారండి. ఇంకా ఏ సైబర్ క్రైమ్ వచ్చినా ఇది పెట్టేస్తున్నారు. పెట్టేసి అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు. దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఏపీ హైకోర్టు కూడా జడ్జిమెంట్స్ పాస్ చేసింది. ఇనీషియల్గా ఒక క్రైమ్ ఉంటే గానీ సెకండ్ క్రైమ్ అప్లికబుల్ కాదు అని చెప్పి. అవును, నాని అసలు ఫస్ట్ టైం క్రైమ్ అండి ఇది. సంబంధం లేని సెక్షన్లన్నీ పెట్టారు. తీసుకెళ్ళి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పబ్లిక్ అటెన్షన్ కోసం ఇది పెట్టి ఆయన మనోడిని రిమాండ్ చేశారు. ఆల్మోస్ట్ 1 week ఉన్నట్టున్నాడు. 1 week తర్వాత బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ ఆర్గ్యుమెంట్లో కూడా మనం చెప్పింది ఏంటంటే ఇది కమ్స్ అండర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అండి, సివిల్ నేచర్, క్రిమినల్ నేచర్ కాదు. ఆ పాయింట్ మీద బెయిల్ వచ్చింది. సరే, అది అయిపోయింది. బయ్యా సన్నీ యాదవ్ అనే ఆయన మీద సూర్యాపేట డిస్టిక్ నూతక్కల్ ఐ థింక్ ఆ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. నాని మీద పెట్టిన సెక్షన్సే ఈయన కూడా సిమిలర్ సెక్షన్స్. ఇంకా గొప్పతనం ఏంటంటే కంప్లైంట్ కూడా సిమిలర్ అండి. మళ్ళీ ఆ పులి కాదు, ఈసారి ఇంకో ఆయన కానిస్టేబుల్, ఆ స్టేషన్ లో ఉండే కానిస్టేబుల్ తో పెట్టించారు. అవుతుందండి. యూనిఫామ్స్ అది వేయటానికి లేదు కదా, అసలు ఆడటానికి ఫస్ట్ ఆయనకి హక్కు లేదు కదా. యూనిఫామ్ లో ఆయన ఆడాడు అదేమీ లేదండి, పబ్లిక్ కోసం పెట్టారు అంటున్నాడు. పబ్లిక్ కోసం అయితే అందరి మీద వెళ్ళి పెట్టాలి, ఎంతమంది మీద ఉంటే అందరి మీద పెట్టాలి. ఇంకోటి ఏంటంటే అసలు సంబంధం లేని సెక్షన్లకి పెట్టి ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఎఫ్ఐఆర్ కడతాం పక్కన పెడితే లుకౌట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు.
ఆయన అప్పటికే 2 months నుంచి ఇండియాలో లేడంట. ఈయన ఇదే కేసు మీద పారిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేసి లుకౌట్ సర్క్యులర్ వేసి అది ఈయన ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నాడు. సో ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అంటారు. పబ్లిసిటీ స్టంట్. పబ్లిక్ మిస్లీడ్ అవుతున్నారు, పోలీసులు మొత్తం పోలీసు మొత్తం మిస్లీడ్ అవుతున్నారు, కోర్ట్స్ మిస్లీడ్ అవుతున్నాయి. వీళ్ళందరికీ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఇవన్నీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కింద సివిల్ నేచర్ కేసులు వస్తాయని. ఓకే, పోలీస్కి అసలు అథారిటీ లేదు. ఓకే, అరెస్ట్ చేయడానికి లేదు, అదర్స్ అసలు పెట్టిన సెక్షన్స్ అప్లికబిలిటీ కాదండి. ఎఫ్ఐఆర్లు చేసే అథారిటీ అథారిటీ లేదు, లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఒక నష్టపోయినాడు వచ్చి నేను పలానా అతను చెప్తే నేను ఆడాను, సో కేసు కట్టండి అంటే ఈ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. ఎవరికో సంబంధం లేనివాడు వచ్చి కేసు పెడుతున్నాడు. ప్లస్ కంపెనీ వాళ్ళ మీద టార్గెట్ కాదు. అలా అడ్వర్టైజ్మెంట్ చూసి మేము మోసపోతున్నాము అంటే ఇప్పుడు ఇండియాలో వచ్చే ప్రతి అడ్వర్టైజ్మెంట్ మీద కేసులు వేయాలి. కానీ అది కన్జ్యూమర్ కింద వెళ్తుందండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కింద వెళ్తుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డిసైడ్ చేయాలి ఇది క్రిమినలేషన్ ఉందా, ఇతని ఇంటెంట్ ఏంటి, ఇవన్నీ లేదు. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ వాడు కడుతున్నాడు, ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఈయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నాడు. కన్జ్యూమర్ యాక్ట్ చాలా బాగా పనిచేస్తుందండి. ఏదైనా నీకు నిజంగా ఒక ప్రోడక్ట్ నేను అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోయాను, ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా నేను మిస్లీడ్ అయ్యాను అంటే వెంటనే నష్టపరిహారాన్ని ఇప్పించేటట్టు అది యాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఇంకోటి దీనికి రీడ్రెసల్ మెకానిజం ఉంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో. అంటే కంప్లైంట్ ఎవరు కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎవరు యాక్షన్ తీసుకోవాలని A to Z ఆ కన్జ్యూమర్ యాక్ట్లో క్లియర్గా ఉంది. ప్లస్ CCPA గైడ్ లైన్స్ March 6, 2024 ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. వీళ్ళందరూ మళ్ళీ 24th March 2024 ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ ఫలానా ఈ ఇంటర్మీడియట్స్ కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎండోర్స్మెంట్స్ కానీ ఎవ్వరు ఇలాంటి ఆఫ్షోర్ బెట్టింగ్ యాక్ట్స్ ప్రమోట్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వయలేషన్ ఆఫ్ దిస్ గైడ్ లైన్స్ మీరు అందరూ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కింద మీ మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మరి స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన తీసుకొచ్చాడు, పబ్లిసిటీ స్టార్. ఓకే, సో టోటల్గా ఈ ఇష్యూని మీరు ఎలా కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు? ఈ వీడియో ద్వారా సజ్జనర్ గారికి మీరు ఏం అంటే బేసికల్గా మేము ఎవరు బెట్టింగ్ ఆడమని ఎప్పుడు మేము దాన్ని ఎంకరేజ్ చేయమండి. ఎందుకంటే ఆ బెట్టింగ్ వల్ల ఎన్నో లైఫ్స్ నాశైపోతాయి. ఒక గేమ్లో 100 రూపాయలు వస్తుంది, పోగొట్టేదేమో 1000 రూపాయలు పోగొడుతుంది. అది అలాగా మొత్తం ఆస్తంతా అయ్యే వరకు ఆడుతూనే ఉంటాడు. దానికి ఆడకూడదు అన్న ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే దీని ఎగ్జాక్ట్ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడికి ఏళ్ళ వరకు రీచ్ అవుతుంది అన్నది చూడటం మానేసి అన్నీ వదిలేసి ఎండ్ ఎవడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తే పబ్లిక్ ఆడియన్స్ అందరూ చూస్తారు కాబట్టి ఆ వే వీళ్ళు ఎంచుకున్నారని నేను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.